ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్ అయ్యారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమని, ఇక ప్రతి ఇంటి వెలుగులు చిమ్ముతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నీచానికి దిగజారని ఆమె ఆరోపించారు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను రీల్ అన్నారని తప్పుడు ప్రచారం చేసిన వారికి ఆడబిడ్డ ఉసురు తప్పదని హెచ్చరించారు. ఇదే పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు కృషి చేస్తానని సీతక్క అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి రకరకాల కుట్రలు, హడావుడి, కొనుగోలు, గెలవాలని తీవ్రమైనటువంటి కుట్ర రాజకీయాల ద్వారా గెలవాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నా ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఆడబిడ్డగా నన్ను భావించి, మరి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యుడు, ప్రతి ఇంట్లో చిన్న పిల్లలతో సహా సీతక్క కోటేయాలి, సీతక్కని గెలిపించాలి, నా సర్వీస్ మెచ్చినటువంటి వాళ్ళు ఫోన్ల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నా కోసం, నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా నా అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. ఒక రీల్ అని, రియల్ కాదని, నేను కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నా, ప్రజలతో ఉన్నా కూడా దాన్ని ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఇదంతా డ్రామా అని ఎంత దుర్మార్గం దుష్ప్రచారం చేశారంటే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ములుగు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. నేను మొన్నటి జరిగినటువంటి ఓట్లతోటి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ కూడా ఖచ్చితంగా సెక్యూరిటీగా వచ్చినటువంటి ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరికి కూడా పేరు పేరున మీడియా సోదరులు, ఎప్పటికప్పుడు వాస్తవాలను బయటపెట్టినటువంటి మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంట్లో వెలుగే ఉంటుంది తప్ప మరి దురాంకారం అనేది ఏమి ఉండదు. ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సేవకులమే, ఖచ్చితంగా సేవ చేస్తాం, ప్రజల్ని అద్భుతంగా చూసుకుంటాం, అందరికీ అన్ని అవకాశం